అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ తీయబోయే సినిమా పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారని గత కొన్ని వారాలుగా గుసగుసలొస్తున్నాయి. ఇప్పటి వరకు పాన్ ఇండియా లెవెల్లో హిస్టారికల్ మూవీలు వచ్చాయి, యాక్షన్ థ్రిల్లర్స్ వచ్చాయి, మాస్ మూవీలు వచ్చాయి. అయితే ఫస్ట్ టైం ఫ్యామిలీ డ్రామాని పాన్ ఇండియా లెవెల్లో తీస్తున్నారని తెలుస్తోంది. త్రివిక్రమ్ ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడనే మాటే వినిపిస్తోంది. త్రివిక్రమ్ తో బన్నీ సినిమా అంటే సక్సెస్ మినిమం గ్యారంటీ. ఆరెంజ్ లో ఈ ఇద్దరి కాంబినేషన్ లో హిట్లు వచ్చాయి. హ్యాట్రిక్ కిక్ తో వసూళ్ల వరదలే మారాయి. ఇప్పుడు త్రివిక్రమ్ మేకింగ్ లో బన్నీ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. ముహూర్తం దీపావళి అంటున్నారు. ఈలోగా మహేష్ తో మాటల మాంత్రికుడు తీసే సినిమా పూర్తవుతుంది. గుంటూరు కారం పూర్తి కాగానే మాటల మాంత్రికుడి సెకండ్ పాన్ ఇండియా మూవీ పట్టాలెక్కనుంది. గుంటూరు కారమే త్రివిక్రమ్ కెరీర్ లో మొదటి పాన్ ఇండియా మూవీ అంటున్నారు. అది ఎంతవరకు నార్త్ లో రీచ్ అవుతుందో కానీ ఈలోపే సెకండ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని కన్ఫర్మ్ చేసుకున్నాడు త్రివిక్రమ్. బన్నీతో త్రివిక్రమ్ చేసిన ప్రయోగాలన్నీ ఐకాన్ స్టార్ మార్కెట్ ని మెల్లగా పెంచుకుంటూ పోయాయి. జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో ఈ 3 మూవీస్ చూస్తే 50 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లంటూ వసూళ్ల లెక్కలే మారాయి. ఇక ఇప్పుడు అంతకు మించి అనేలా ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలంటే ఇప్పటివరకు హిస్టారికల్, లేదంటే డివోషనల్, కాదంటే యాక్షన్ కమ్ థ్రిల్లర్సే వచ్చాయి. ఒక్కటంటే ఒకటి కూడా ఫ్యామిలీ డ్రామా రాలేదు. బాహుబలి, విక్రమ్, కేజీఎఫ్, కాంతారా, మేజర్, కార్తికేయ 2 ఇలా ఏ పాన్ ఇండియా హిట్ మూవీ చూసినా ఏవి కూడా ఫ్యామిలీ డ్రామాని టచ్ చేయలేదు. ఇప్పుడు ఆ వెలితి తీరబోతోందట. అలవైకుంఠపురంలో పర్ఫెక్ట్ ఫ్యామిలీ డ్రామా కమ్ యాక్షన్ మూవీ. అలాంటి సెన్సేషనే పాన్ ఇండియా లెవెల్లో మరోసారి రిపీట్ కాబోతోంది. త్రివిక్రమ్ మేకింగ్ లో బన్నీ దండయాత్ర ఈసారి బలంగానే ఉండబోతోంది. పుష్పతో నార్త్ లో కూడా మాస్ ఆడియన్స్ కి దగ్గరైన బన్నీ ఇప్పుడు త్రివిక్రమ్ ప్రాజెక్టుతో నార్త్ లో కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరవ్వబోతున్నాడు. అందులో భాగంగానే ఇలా బన్నీ భారీ స్కెచ్ వేశాడు. ఇక దీపావళిలోగా పుష్ప 2 అయిపోతుంది. అప్పుడే బన్నీ త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.